మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మావోయిస్టు పార్టీకి కోలుకొని ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా కన్నుమూశారు. రాంచీలోని సెరైకెలా జైలులో కిషన్ దా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పార్టీకి థింక్ ట్యాంక్గా పనిచేశారు కిషన్ దా. అదే విధంగా మాస్టర్ సోక్లో పూర్తి స్థాయిలో అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వ్యూహాత్మకమైనటువంటి రచన చేయడం, సో శత్రువుల్ని ఎదురు దెబ్బ కొట్టడంలో కిషన్ దాకు ఎనలేనటువంటి పాత్ర కనబడుతుంది. నంబాల కేశవరావు తర్వాత అత్యంత కీలకమైనటువంటి నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. జార్ఖండ్ ప్రభుత్వం దాదాపు ₹1,00,00,000 రివార్డును కూడా ప్రకటించింది కిషన్ దా పైన. అయితే 2021 నవంబర్లో జరిగినటువంటి భారీ ఆపరేషన్లో కూడా కిషన్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఆయన జైలులో ఉన్నారు. కానీ ఒక్కసారిగా మాత్రం ఆయన చనిపోవడం మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. మాస్టర్ స్ట్రోక్స్లో కిషన్ దా ఎదులే పూర్తి స్థాయిలో పాత్రను ముందుకు తీసుకువెళ్లేటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని మొత్తం మీద కిషన్ దా మాత్రం కన్నుమూసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆపరేషన్ ఖగార్ పూర్తయినా సో మావోయిస్టుల్లో అత్యంత కీలకమైనటువంటి నేతగా ఆయన గుర్తింపు పొందారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరంజ్, మావోయిస్టు పార్టీ అగ్రనేత పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అంటే 80 సంవత్సరాలు ఆయన అలియాస్ కిషన్ దాదా కూడా అని పిలుస్తా ఉంటారు. ఈ రోజు ఉదయం రాంచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జార్ఖండ్ లోని సరైకినాల జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కిషన్ దా. శుక్రవారం తెల్లవారుజామున మరణించిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఈ శ్వాసకోశ సంబంధిత ఈ ఇబ్బందుల వల్లే మరి ఆయన మరణించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే మరి రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు తరలించగా చికిత్స పొందుతూ కూడా మరి ఆయన మరణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మరణం అంటే వృద్ధాప్యం వల్ల మరణించడం ఆయన పక్కన పెడితే, సో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎంత అత్యంత కీలక నేతగా ఉన్నారు. సో అంతే కీలక నేతగా సో ఆయన తర్వాత నంబాల కేశవరావు తర్వాత సో రెండవ అగ్రనేతగా కూడా కిషన్ జీ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి థింకింగ్స్ అంటే సిద్ధాంత పరంగా ఎట్లా చేయాలి, వ్యూహాలు రచించడంలో కానీ సిద్ధాంతంగా ఉండడం అంటే పార్టీ భావజాలాలను ముందుకు తీసుకెళ్లడం, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళని మొత్తం కూడా మోటివేట్ చేయాలి, మావోయిస్ట్ పార్టీకి ఇది చేయాలి అనే విధంగా మొత్తం థింక్ ట్యాంక్ గా కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు. సో చాలా పాత్ర వహించాడు మావోయిస్టు పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి మరి కిషన్ దా ఈ రోజు శ్వాస విడిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. మావోయిస్టు పార్టీ ఏదైతే ఈస్టర్న్ రీజనల్ బ్యూరో ఈఆర్బిలో కూడా సెక్రటరీగా ఆయన బీహార్ కు సంబంధించి సెక్రటరీగా పనిచేశారు. జార్ఖండ్ అలాగే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఆయన కార్యకలాపాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి కనబడుతోంది. మావోయిస్టుల రెడ్ కారిడార్ ఏర్పాటు వెనుక కీలక నాయకుడు అలాగే ప్రధాన సూత్రధారి కూడా ఇతనే. ఏదైతే మావోయిస్టు రెడ్ కారిడార్ ఉందో ఆ రెడ్ కారిడార్ కు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈయన వ్యూహ రచననే. సో ఇట్లా రచనలు చేయడంలో పెద్ద ఎత్తున ఆయన వ్యూహం ఉండేది. మావోయిస్టు పార్టీలో గతంలో ఏదైతే 1980s అలాగే 1990s లో 2000 వరకు కూడా పెద్ద ఎత్తున మరి ఆయన కార్యకలాపం నిర్వహించారు. ఇలానే సేవ మరి మావోయిస్ట్ పార్టీకి అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సత్య కొంతవరకు ఈ టైంలోనే ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీ లేవలేనటువంటి పరిస్థితిలో కనబడుతుంది. ఎక్కడ కొంతమంది అడపదడప కొంతమంది నేతలు తప్ప సో ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లో సో అత్యంత కీలకమైనటువంటి నేత మరణం కూడా. సో నెక్స్ట్ ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం, సో అంత్యక్రియలు, ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన వృద్ధాప్యంతో మరణించడం ఒకవైపు ఇదా ఉంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఆపరేషన్ ఖగార్ తర్వాత దాదాపు అందరూ నేతలు మరి లొంగిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఎన్కౌంటర్ లో ఇదైన పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఒక కీలక నేతను కోల్పోయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన సీనియారిటీ కావచ్చు, ఆయనకున్నటువంటి ఈ టాక్టిక్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి మొత్తం ఈ ఊహాగానాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఆయన ఏ రకంగా వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేసేవారు, వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉండేది. సో ఇప్పుడు అలాంటి నేతను కోల్పోవడం కూడా మరి మావోయిస్టులకు ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో ఎంత అంటే ఆయనకు జార్ఖండ్ ప్రభుత్వం కూడా ₹1,00,00,000 రివార్డు ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఈయన లొంగుబాటుకు సంబంధించి కూడా ఏదైతే ఒక భారీ ఆపరేషన్ లో ఏదైతే 2021 నవంబర్ లో జార్ఖండ్ లో జరిగినటువంటి సరైన్కేలా కర్స్వాన్ జిల్లాలో
మరి ఇద్దరు అంటే ఆయన భార్య షీల అలాగే ఇద్దరు కూడా లొంగిపోయిన పరిస్థితి, అంటే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ దాడిలో అంటే పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ లో వీళ్ళు దొరికిపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా జైల్లో ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ నేతను కోల్పోవడం పెద్ద ఎత్తున మరి మావోయిస్టు పార్టీకి అయితే మరి కోలుకోలేని దెబ్బ. దాంతో పాటు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించారు, కీలక నేతగా ఉన్నారు. సో కిషన్ దాదాగా మరి ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పార్టీ ఇప్పటికే బలహీన పడింది. ఈ బలహీన పడినటువంటి సిచ్యువేషన్ లో ఆయన మరణం కొంత మావోయిస్టు పార్టీకి కలకలం అనే చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా కన్నుమూశారు. రాంచీలోని సెరైకెలా జైలులో కిషన్ దా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పార్టీకి థింక్ ట్యాంక్గా కూడా కిషన్ దాకు మంచి పేరుంది. మాస్టర్ స్ట్రోక్స్లో కిషన్ దా ఎనలేనటువంటి పాత్రను పోషించారు. నంబాల కేశవరావు తర్వాత అత్యంత కీలకమైనటువంటి నేతగా కూడా ఆయన గుర్తింపును పొందారు. జార్ఖండ్ ప్రభుత్వం కిషన్ దా పైన ఇప్పటికీ ₹1 కోటి వరకు రిమాండ్ కూడా ప్రకటించింది. సో 2021 నవంబర్లో జరిగినటువంటి భారీ ఆపరేషన్లో కిషన్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. తాజాగా ఆయన మరణం మాత్రం మావోయిస్టు పార్టీ ఒకవైపు క్షీణ దశలో ఉంటే, మరోవైపు ఈ వరుస మరణకు సంబంధించినటువంటి వార్త మాత్రం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తుంది.